తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని కుర్మ సంఘం నాయకుడు ఐలయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య చూపిన తెగువ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చూపిన బాటలో నడవడంతో పాటు ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు. సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించినటువంటి సంఘటనలు మనకు తెలంగాణ చరిత్రలో కనిపిస్తున్నాయి. ఈ దొడ్డి కొమరయ్య చేసినటువంటి పోరాటాల కారణంగా చాలా మంది నిరుపేదలకు దక్కినటువంటి ఈ గౌరవంగా మేము భావిస్తున్నాము. కాబట్టి మా స్ఫూర్తి ప్రదాత దొడ్డి కొమరయ్య గారి యొక్క నెక్స్ట్ వర్ధంతి కల్లా మిరుదొడ్డి గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ఈరోజు పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కొనసాగిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను, కొనసాగిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలను. మన దొడ్డి కొమరయ్య గారు ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ రోజు రజాకారులకు ఎదురొడ్డి ప్రాణాలకు తెగించి వారి తూటాకు నేను బలిపశువునైతే మొదటి అమరునైతా అని అంతటి తెగువ చూపించిన దొడ్డి కొమరయ్య ఆశయాలను ఈరోజు మేము కొనసాగిస్తాం. అలాగే ప్రభుత్వం కూడా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద నిర్మించాలి. అలాగే మేము దొడ్డి కొమరయ్య గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. పోరాటం చేసినటువంటి భాగాన్ని మేము గుర్తు చేసుకుంటున్నామని ఈరోజు తెలంగాణ సాధించుకుంటే కూడా దొడ్డి కొమరయ్య ఆశయం కూడా ఇక్కడ ఇందులో ఉన్నదనేది మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి వ్యక్తిగా మొదటి తూటాకు బలైనటువంటి దొడ్డి కొమరయ్య నేడు అమరుడైన మా ఆశయంలో అమరుడు కాలేదని మేము ఆయన స్ఫూర్తిని మరవలేమని భావించుకుంటున్నాం.